హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ లర్నింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందండి. అయితే ఇది డిఆర్‌డిఓలోని సంస్థ అండి ఒకటి. అయితే ఇది ఎక్కడ ఉండడం జరిగిందంటే ఇక్కడ చూసుకుంటే కాంచన్‌బాగ్ హైదరాబాద్లో ఉండడం జరిగింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి హైదరాబాద్లోనే ఇది అప్రెంటిస్‌షిప్ చేయొచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనము ఇది 1961 యాక్ట్ ప్రకారం ఇది అప్రెంటిస్‌షిప్ ఉండడం జరుగుతుంది. అదే 1 ఇయర్ అనేది ఇది ట్రైనింగ్ ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ వైజ్ వేకెన్సీ, అదేవిధంగా మిగతా వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే, అదేవిధంగా దీంట్లో అప్లై వీడియో కూడా నేను క్లారిటీగా చెప్తానండి, లాస్ట్లో చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఐటీఐ ఫిట్టర్ వాళ్ళకు 20 వేకెన్సీ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు 8 వేకెన్సీ, అదేవిధంగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 12 వేకెన్సీ, అదేవిధంగా ఐటీఐ కోపా వాళ్ళకు 3 వేకెన్సీ, ఐటీఐ టర్నర్ వాళ్ళకు 3 వేకెన్సీ, ఇంకా ఐటీఐ ఫ్యాబ్రిక్ రైన్ఫోర్స్ ప్లాస్టిక్ ప్రాసెస్ అండి 4 వేకెన్సీ కేటాయించడం జరిగింది. ఇక్కడ 1 ఇయర్ ట్రేడ్ వాళ్ళకు 7,700 ఇవ్వడం జరుగుతుంది. 2 ఇయర్స్ ట్రేడ్ వాళ్ళకు 8,050 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనం అప్లై చేసే ముందు ఏంటంటే ఇక్కడ మనం అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సి ఉంటుందండి, 2019, అదేవిధంగా 2020, అదేవిధంగా 2021 అనేది ఓన్లీ ఆ బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకోగలరు. అదేవిధంగా ఇది 1 ఇయర్ ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇది పర్మనెంట్ జాబ్ ఏం కాదండి. అంటే ఇది మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు నేను అప్రెంటిస్‌షిప్ అఫీషియల్ వెబ్సైట్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి నేను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో క్లారిటీగా నేను చెప్తానండి. మనం చూసుకుంటే ఫస్ట్ అయితే పైన రైట్ సైడ్లో 3 డాట్లోకి వెళ్ళిన తర్వాత అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీలో వెళ్ళాల్సి ఉంటుందండి. అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనము మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ సెలెక్ట్ కోర్స్ టైప్ అంటే డిజిగ్నేటెడ్ ఆప్షనల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. డిజిగ్నేటెడ్ అని నేను ఇక్కడ టైప్ చేస్తాను. లొకేషన్ దగ్గర హైదరాబాద్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా సర్చ్ బై ఎస్టాబ్లిషన్ నేమ్ దగ్గర మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ సిస్టమిక్ ల్యాబొరేటరీ డిఆర్‌డిఓ అని ఇక్కడ కింద ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే కింద క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫిట్టర్ స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. మీ ట్రేడ్ని బట్టి ఇక్కడ మీరు వేకెన్సీ అని ఇక్కడ చూసుకోవచ్చు. అడ్రస్ కూడా కరెక్టా కాదా అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి అడ్రస్ అడ్వాన్స్డ్ సిస్టమేటిక్ ల్యాబొరేటరీ డిఆర్‌డిఓ, ఇక్కడ సిటీ హైదరాబాద్ తెలంగాణ, అదేవిధంగా కాంచన్బాగ్, అదేవిధంగా పిన్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం అప్లై ఫర్ ఆపర్చునిటీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే అప్లై చేసే ముందు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవాలండి మీ ఐడి అనేది ఇక్కడ ఇచ్చి, అదేవిధంగా మీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇలా ఎస్టాబ్లిషన్ నేమ్ అనేది మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.